హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కృతీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో మీకు కొత్త బిర్యానీని పరిచయం చేయబోతున్నాను. అదే బోటి బిర్యానీ. ముందు క్లీన్ చేసి పెట్టుకున్న బోటిని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఒక 8-9 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకునేటప్పుడే ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుందాం. దీంతో పాటుగా ఒక అర గ్లాస్ అన్ని నీళ్లు. ఈ బోటి ఉడికేలోపుగా మనం ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి మనం ఏ గిన్నెలో అయితే అన్నాన్ని దమ్ చేసుకుంటామో అదే గిన్నెలో నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి. బోటి ఉడికిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, కారం వేసుకుందాం. ఉడికించినప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు, అర స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత హోల్ మసాలాలు వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. దీంతో పాటుగా సగం నిమ్మ చెక్క, ఒక చిన్న స్పూన్ అంతా గరం మసాలా పౌడర్, అలాగే బిర్యానీ మసాలా. వీటితో పాటుగా ఒక కప్పు పెరుగు, కప్పుకి కొద్దిగా తక్కువ. ఇలా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్న దీన్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల్ని, ఆ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ ఉల్లిపాయలన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని బియ్యం ఉడికించుకుందాం. ఈ నీళ్ళల్లో మనం సరిపడినంతగా ఉప్పు వేసుకుందాం. పాటుగా ఒక చెక్క, లవంగాలు, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మసలనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకునేటప్పుడు మంటని పూర్తిగా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంటని పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్నం ఉడికించుకోవాలి. అన్నం ఈ విధంగా పలుకుగా ఉడికిన తర్వాత గంజి వంపుకుందాం. ఇప్పుడు మనం ఈ బోటీలో ముందుగా వండి పెట్టుకున్నాం కదా అన్నం, ఆ అన్నం వేసుకుందాం.
ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. దీంతో పాటుగా కొద్దిగా నిమ్మరసం, నెయ్యి, అలాగే కొద్దిగా మనం గంజికి పెట్టుకున్నాం కదా, అదే గంజిలో కొద్దిగా పసుపు వేసుకొని వాటిని పైనుంచి పోసుకుందాం. ఒక చిటికెడంతా బిర్యానీ మసాలా వేసుకుందాం, కొద్దిగా ఒక చిటికెడంతా. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది. పైన బరువు పెట్టుకుందాం ఆవిరి పైకి రాకుండా. 20 నిమిషాల పాటు బిర్యానీని దమ్ పెట్టాం కదా, చూద్దాం ఒకసారి. చూసారు కదా, బిర్యానీ మంచిగా దమ్ అయింది. ఇక గ్యాస్ ఆపేసుకొని మళ్ళీ ఓ 10 నిమిషాల పాటు బిర్యానీని ఇలా వదిలేసుకున్నామంటే మీకు అన్నం పొడి పొడిగా ఉంటుంది. ఇక స్టవ్ ఆపేసుకుంటున్నాను. బిర్యానీ దమ్ చేసుకున్న తర్వాత మరో 10 నిమిషాలు ఇలా వదిలేసాం కదా, బిర్యానీ పొడి పొడిగా చూడండి ఎలా ఉందో. మనం బోటిని ముందే మెత్తగా ఉడికించాం కాబట్టి మనకు బోటి కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇక సర్వింగ్ చేసుకోవచ్చు.